దగ్గరతో ఆ మాట అన్నాడు. ఆయన వాస్తవానికి ఆయన ఏం అడగలేదు. సరే రాజని మౌనం ఉన్నాడు. తర్వాత రాజభవన్లో తీసుకెళ్ళి అందరి మధ్యలో ఇదిగో ఈరోజు నా ప్రాణాన్ని కాపాడిన వ్యక్తే కాబట్టి ఆ వ్యక్తి తర్వాత ఏమనంటే వరహాలు కాదు కానీ దొంగలు ఉంటారు, దొంగలు ఇస్తారు కాబట్టి నీకు 100 గొర్రెలు ఇస్తాను అన్నాడు. రాజు ఏమి ఇస్తాను ఇప్పుడు 100 గొర్రెలు. దేనికి? రాజుగారి ప్రాణాన్ని కాపాడి. అయితే రాజు ఆయన ఏం అడగలేదు. సామర్థ్యంగా ఆ అపాయం జరిగిన సమయంలో దగ్గర ఉన్నాడు కాబట్టి చూశాడు కాబట్టి వెళ్ళి మానవ రీత్యా కాపాడాడు అంతే. అయితే సరే తర్వాత రాజుగారు ఏం చేశాడంటే ఈ వ్యక్తికి నేను తన జీవితం అంతట్లో నేను గుర్తుండిపోవాలి, ఏం చేయాలనుకున్నాడు. చూడండి కొంతమంది ఈ వ్యక్తి ఏమన్నాడు, రాజుగారు ఏమనుకుంటే జీవితాంతం ఈ వ్యక్తికి మర్చిపోకుండా గుర్తుండాలి అని సైనికులు పిలిపించే గుర్తుండాలంటే ఏం చేయాలంటే ఈ వ్యక్తికి 10 కొరడా దెబ్బలు కొట్టి పంపించను అన్నాడంట. అంటే ఏమేమన్నాడు? 10 కొరడా దెబ్బలు కొట్టి పంపించమన్నాడు. అంటే చూడండి, వరహాలు పోయినాయి, తర్వాత గొర్రెలు అన్నాడు, గొర్రెలు పోయినాయి, చివరికి ఏమొచ్చినాయి? 10 కొరడా దెబ్బలు వచ్చినాయి. అంటే ఎంత కృతజ్ఞత గలవాడు రాజు కదా. మనం కూడా అట్లనే ఉంటాం. అర్థమైందా? అంటే మనము కూడా దేవుని కృతజ్ఞత చెల్లించకుండా పైపెచ్చు దేవునికి బాధపరిచే వారంగా, గాయపరిచే వారం ఉంటాం. కాబట్టి ఇక్కడ మన భక్తుడైతే యెషయా గ్రంథంలో యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి మర్చిపోయాడా? మర్చిపోలేదు. అది కదా 103 దావీదు ఆయన చేసిన ఉపకారం దేనిని మరొక. కాబట్టి దేవుని కార్యాలు ఎప్పుడు మరవకుండా మనం ఎప్పుడైతే దేవుని స్తుతిస్తామో, ప్రకటన చేస్తామో, ఈ రీతిగా దేవుని గణపరుస్తూ వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా ఇలాగ మనం ప్రకటన చేస్తున్నామో అప్పుడు దేవుడు మహిమపరచబడి దేవుడు సంతోషించి ఇంకా కార్యాలు చేస్తాడు. బైబిల్ చరిత్రలో మనం చూస్తే దావీదు పేరు బైబిల్ ఎక్కువగా ఉంటుంది. దావీదుకు చేసిన కార్యాలు ఇంకా ఎవరికి చేయాలనిపిస్తుంది. ఎందుకు తెలుసండి? దావీదు కృతజ్ఞతా జీవితం. ఎన్ని కార్యాలు చేసి అన్ని మర్చిపోకుండా దేవుని స్తుతిస్తాడు. ఇంకా 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 దేవుడు దావీదు జీవితంలో కార్యాలు చేస్తూ వచ్చాడు. దావీదుకు బాల్యం నుండి వృద్ధాప్యం వరకు చేస్తూ వచ్చాడు కార్యాలు. అర్థమైందండి? బాలుడుగా ఉన్నప్పటి నుంచి వృద్ధాప్యం వరకు చేశాడు బైబిల్ వాక్య ఆధారాలతో. అదే సమయంలో చనిపోయిన తర్వాత కూడా కార్యాలు చేశాడు. చనిపోయిన తర్వాత ఎట్లా కార్యాలు చేస్తారు అంటే అతని సంతతికి, నీ సంతతి వారు సదాకాలం సూర్యుడినంత కాలం. అందుకే సింహాసనం మీద ఒకడు ఉండక మానడు. ఎవరంటే యోధా గోత్రం నుంచి ఇశ్రాయేలు రాజులు ఉన్నారు. యోధాకు రాజులు ఉన్నారు. యోధా రాజులు ఎంతమంది ఉన్నారండి? యోధా రాజులు మొత్తం 20 మంది రాజులు ఉన్నారు. ఇశ్రాయేల్ రాజులు మొత్తం 19 ఉన్నారు. ఈ యోధా రాజు 20 మంది. ప్రపంచంలో మనం ఇప్పటికి కూడా ఈ దావీదు సంతతిలో ఉన్నవారే ఈ ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఎందుకు? సూర్యుడు అంతకాలం సూర్యుడు ఉన్నాడు కదా. యేసు ప్రభు రాకడిసేంతవరకు ప్రభుత్వం. కాబట్టి అంటే దేవుడు అంతగా మేలు చేస్తాడు. అందుకే కదా దావీదు గోత్రంలో నుండి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. దావీదు కుమారుడని పిలువబడ్డాడు. ఇంక మనం చూస్తే మత్తయి సువార్త అంటే కొత్త నిబంధనలో, జాగ్రత్తగా అందరూ, కొత్త నిబంధనలో మొదటి వచనములో వచ్చే పేరులో మొదటి పేరు ఎవరిది? అబ్రహాం. రెండవ పేరు ఎవరిది? దావీదు. అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే కొత్త నిబంధనలో నెంబర్ 2 రెండవ పేరే దావీదు. అందుకే దావీదు కుమారుడా అని పిలవచ్చు. కాబట్టి చూడండి, అంటే దేవుని కార్యాలు మనం ఎప్పుడైతే మర్చిపోకుండా దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటే ఇంకా అంతకంటే అధికంగా దేవుడి కార్యాలు చేస్తానికి దావీదు జీవితం ఎగ్జాంపుల్. సరే, ఇక్కడ మన అంశానికి వస్తే రండి, దేవుని కార్యాలు బట్టి స్తుతించేవారుగా ఈ కుటుంబం కలిగి ఉన్నందుకు ప్రభువు స్తోత్రం. అలాగే ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని ప్రజలు మనం అందరం కలిగి ఉండాలి. మనం చదువుకున్న 121వ కీర్తన చూడండి. 121వ కీర్తనలో 4 వచనం చదవండి. 121వ కీర్తన 4 వచనం. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇక్కడ మనం గమనించినప్పుడు ఇశ్రాయేలును కాపాడువాడు అండి. ఇశ్రాయేలును కాపాడు. ఇక్కడ మనము ఇప్పుడు చిన్న టెస్ట్ చదువుకున్నాను. మీరు అసలు ఎలక్ట్గా ఉన్నారు, మరి ఎలా ఉన్నారు? ఈ 120వ కీర్తన ఎన్ని వచనాలు ఉన్నాయి? ఇలా చూసి చెప్పమ్మా. 8 వచనాలు ఉన్నాయి. 8 వచనాల్లో కాపాడు అనే పదం ఎన్నిసార్లు ఉంది? ఇప్పుడు టెస్ట్ అది ఎవరు చెప్తారు త్వరగా? 121వ కీర్తనలో మొత్తం 8 వచనాలు ఉన్నాయి. 8 వచనాలు పెద్ద అధ్యాయం కాదు కాబట్టి అందుకే త్వరగా ఎవరు చూసి చెప్తారు? కాపాడును అనే పదం ఎన్నిసార్లు వస్తుంది 8 వచనాల్లో ఈ అధ్యాయంలో? వెరీ గుడ్, 6 సార్లు. కరెక్ట్, వెరీ గుడ్, కరెక్ట్. కాబట్టి ఇక్కడ 121వ కీర్తనలో ఆ కాపాడు అనే పదము
6 పర్యాలు 6 టైమ్స్ వచ్చింది, 6 సార్లు వచ్చింది. 6 అనేది మనం చూస్తే ఎట్లరా మానవుని సంఖ్య, 6 మానవుని సంఖ్య. అయితే దేవుని కృప మనం చూస్తాం 6ది, ఎందుకంటే దేవుడు 6వ దినమున మానవుని కలుగు చేసినాడు. 6 మానవ సంఖ్యకు సాదృశ్యంగా ఉంది. సరే, ఇక్కడ మనం చూస్తే మన అంశం రాత్రి కాపాడుటనే పదం. మూడు విషయాలు మనం ధ్యానం చేస్తాం. ఒకటి, మొట్టమొదటి దేవుడు ఎలా కాపాడుతున్నాడు భక్తుల్ని, దేవుని ప్రజలు ఇశ్రాయేలుని కానీ బైబిల్లో భక్తులను కానీ భూమి మీద ఉన్న దేవుని ప్రజలను. ఒకటి జాగ్రత్తగా గమనించాలి. మాకున్న అలవాటు ఏంటంటే చెప్పిన తర్వాత మీకు అసలు అర్థమైందో వ్యర్థమైందో, అవునండి, అర్థమైందో వ్యర్థమైందో, అర్థము వ్యర్థం. కాబట్టి మీరు జాగ్రత్తగా వింటున్నారు లేదు నిద్రపోతున్నారు, అందుకు మీరు జాగ్రత్తగా వినాలి. చివరిలో అడుగుతాను, మరి ఎవరైతే అలక్ష్యంగా ఉంటారో నిద్రపోతారో వాళ్ళని అడుగుతాం ముందు. అర్థమైందా? సరే, అంటే చివరికి జాగ్రత్త గుర్తుపెట్టుకుంటే మనకు మేలు, దేవునికి మైండ్. కాబట్టి చూడండి 3 విషయాలు. ఒకటి, దేవుడు ఎలా కాపాడుతాడు తన ప్రజలను, భక్తులను, దేవుని ప్రజలను ఎలా కాపాడుతాడు. రెండవది, ఏ లక్షణాలు కలిగి ఉంటే కాపాడుతాడు. మూడవది, ఆయన ప్రజలుగా మనము కూడా కాపాడవలసినవి ఉన్నాయి. ఈ 3 విషయాలు మనం ధ్యానం చేస్తాం. మొట్టమొదటి నెంబర్ 1 చూడండి, దేవుని గ్రంథంలో అది ఎక్కువ వివరించుకోవడం మెయిన్ చూద్దాం, టైం ఎక్కువ కనుక. రండి, పరిశుద్ధ గ్రంథంలో ఇది కూడా కాపాడుట. దేవుడు ఎలా కాపాడుతాడు దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండం చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. దయచేసి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం. పక్షిరాజు తన గూడు రేపి రెక్కలు చాపుకొని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. చూడండి, గమనిస్తే ఇక్కడ ఒకటి, మనము దేవుడు కాపాడే దేవుడు ఏమని రాబడింది, ఇశ్రాయేలును కాపాడు. 6 పర్యాములు కాపాడుట. దేవుడు ఎలా కాపాడుతాడంటే, పక్షిరాజు తన గూడు రేపి అల్లాడుచు. అంటే ఈ మాట మనం చూస్తే ఒక అర్థం కావాలంటే, పక్షిరాజు ఎక్కడ ఉంటుంది దాని గూడు అంటే ఎత్తైన స్థలంలో ఉంటుందండి కదండి. పక్షిరాజు ఎందుకంటే ఉన్నతమైన పర్వతాలు, ఎత్తైన స్థలం, అంటే అన్నిటికంటే ఎత్తైన నివాసం అయితే పక్షిరాజు. ఈ పక్షిరాజు ఉన్నత స్థలంలో ఏం చేస్తుందంటే గూడు రేపిద్ది. ఆ పిల్లలు ఎందుకంటే ప్రేమతోటి, ద్వేషం కాదు, ఆ గూడు రేపినప్పుడు, గూడు చెరిపినప్పుడు గూట్లో ఉన్న చిన్న పిల్లలు అప్పుడు దాకా ఎగరలేదు, అప్పుడు రెక్కలు వచ్చినాయి లైట్గా. ఈ గూడు రేపినప్పుడు ఏమవుతుంది, ఆ పిల్లలు ఏమవుతాయి, గూట్లోంచి కింద పడిపోతుంటే మళ్ళీ తల్లి పక్షి ఏం చేస్తుందా, తల్లి పక్షి గూడు చెరిపిద్ది పిల్లలు పడటానికి. మళ్ళీ ఆ పిల్లలు కింద పడే టైంలో తల్లి రివ్వున కిందకి వచ్చేసి రెక్కల మీద మళ్ళీ వాటిని మోపుకుంటుంది. అంటే ఎందుకు అలా చేస్తుందంటే మరలా ఎందుకంటే ఆ పిల్లలు కింద పడిపోయేటప్పుడు అప్పుడు వాడు తెలియదు, ఎక్కడం తెలియదు. ఆ కింద పడే టైంలో ఏం చేస్తుంటే వాటి కూడా రెక్కలు ఏం చేస్తాయి, ఇట్లాగా ఆడిస్తాయి. ఇట్లా ఆడించడం ఏమంటే ఈ రెక్కలు ఆడించడం వచ్చి ఆ ఎగరటం నేర్చుకుంటాయి. అందుకోసమే పక్షిరాజు తన పిల్లలను ఎలా గూడు చేసి మరలా ఎలా కాపాడిద్దో, దేవుడు కూడా తన పిల్లలను పక్షిరాజు వలె కాపాడతాడు. చెప్పండి, ఇప్పుడు ఎలా కాపాడతాడు దేవుడు? మన దేవుడు పక్షిరాజు వలె మన దేవుడు కాపాడతాడు. కొన్ని ఇబ్బందులు, పరిస్థితులు వస్తాయి, గూడు చెరిపిన పరిస్థితి, కొంత ఇబ్బంది లేదా అనారోగ్యం, వ్యాధి సమస్యలు ఉంటాయి. కానీ మరలా ఆ గూడు చేసినప్పుడు కింద పడిపోతున్న కొంత బాధ అనిపిస్తుంది. కానీ కింద పడిపోకుండా రెక్కలు మోపుకొని మరలా తీసుకుని పోయి అలా కాపాడినట్లుగా, తల్లి తన పిల్లలను కాపాడినట్లుగా దేవుడు ఒకటి పక్షిరాజు వలె ఆయన తన పిల్లలను, ప్రజలను కాపాడుతూ ఉన్నాడు. రెండవది, పరిశుద్ధ గ్రంథం చూస్తే దేవుని వాక్యం చూడండి. పరిశుద్ధ గ్రంథం 27వ యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం చదవండి. దాని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున ఎవడను దాని మీదకి రాకున్నట్లు. కాబట్టి ఇక్కడ రెండవదిగా మనం చూస్తే ఇక్కడ ఒక తోట ఉంది. తోటకి ఏం చేస్తున్న వ్యక్తి అనుదినం ప్రతి నిమిషం ఏం చేస్తున్న దానికి నీరు గడుస్తున్నాడు. దివారాత్రం దాన్ని ఏం చేస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఇప్పుడు మనం చూస్తే ఈ తోటకు కాపాడే వ్యక్తి, నీరు పెట్టే వ్యక్తిని ఏమంటారు? వెరీ గుడ్, ఏమంటారండి? తోటమాలి అంటారు. అంటే ఇప్పుడు తోటని సేద్యం చేస్తూ, ఆ తోటకి భద్రతగా ఉంటూ, వాటికి నీటిని పెడుతూ కాపాడుతుంటాడు. ఆ తోటను కాపాడుతూ ఉంటాడు. ఈ తోటను కాపాడే వ్యక్తిని తోటమాలి అంటారు. తోటమాలి అంటే ఇప్పుడు చూడండి, తోటమాలి ఎలాగా తోటను కాపాడినట్లుగా మన దేవుడు, ప్రభు అయిన దేవుడు
ఇశ్రాయేలీయులను తన బిడ్డలను దేవుని ప్రజలను తన ప్రజలను ఒక తోటమాలి వలె దివారాత్రులు కూడా దేవుడు ఏం చేస్తున్నట్టు ఆయన కాపాడుచున్నాడు. ఎలా కాపాడుచున్నాడు? తోటమాలి వలె. అంటే చూడండి, తోటకు భద్రత. కొన్ని తోటలు ఉంటాయి, తోటమాలు లేదనుకోండి. ఉదాహరణకి రోడ్డు పక్కన చెట్లు ఉన్నాయనుకోండి, రోడ్డు పక్కన చెట్లకు తోటమాలు ఉంటాడా? ఉండడు. అది ఎప్పుడు రాళ్ళ దెబ్బలు ఉంటాయి, ఏమైతే దొంగతనం వద్దు, ఎలాంటి పరిస్థితులు, పశువులు అన్నీ ఉంటాయి, దానికి అన్ని పశువులు ఉంటాయి. అదే తోటకైతే చుట్టూ కంచె ఉంటుంది, తోటమాలి ఉంటాడు, కాపాడుతుంటాడు, భద్రపరుస్తాడు. ఈ లోకంలో దేవుడు లేని పరిస్థితి ఏంటంటే రోడ్డు పక్కన చెట్లు. దేవుణ్ణి కలిగి ఉన్న పరిస్థితి ఏంటంటే మనకు సంఘం ఉంది, దేవుడు ఉన్నాడు, సంఘం ఉంది అంటే మనం తోటలో ఉన్నట్టు. ఎవరి తోటలో? దేవుని తోటలో ఉన్నాం కదండి. దేవుని తోటలో మనం. తోట అంటే సంఘానికి సాదృశ్యం. ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యంగా ఉంది కాబట్టి దేవుని తోటలో, దేవుని సంఘములో మనం ఉన్నాం. దేవుడు తోటమాలి వలె ఆయన కాపాడుతున్నాడు. రెండవది మనం చూస్తున్నాం. మూడవది చూద్దాం, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఎలా కాపాడుతున్నాడు మనం చూస్తున్నాం. ఎందుకు దేవుని స్తుతించాలి, ఎందుకు గణపరచాలి అంటే దేవుని కాపుదలను బట్టి దేవుని స్తుతించేవారు మనం. చూడండి, మూడో సంగతికి వస్తే పరిశుద్ధ గ్రంథంలో మూడో మాటగా ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. దేవుడు తన ప్రజల విషయంలో ఎలా కాపాడుతున్నాడు, ఎందుకు మనం స్తోత్రం చేయాలి, ఎందుకు ఆయన ప్రకటించాలి. చూడండి, ఇర్మియా గ్రంథం చదువు 31:10. యెహోవా మాట వినుడి, దాని ప్రకటింపుడి, ఇశ్రాయేలీయులు చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు. గమనించాలి, గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు కాపాడనని తెలియజేయుడి. రైట్. అంటే ఇక్కడ మూడవదిగా చూస్తే ఇర్మియా ప్రవక్త అంటున్నాడు, మన దేవుని గురించి చెప్తున్న మాట, దేవుని కాపుదల గురించి. మూడవదిగా దేవుడు ఎలా కాపాడుతున్నాడు చెప్పండమ్మా. ఎలా కాపాడుతున్నాడు? ఒక గొర్రెల కాపరి ఉన్నాడు. ఈ గొర్రెల కాపరి తన మందను కాపాడుతాడు. ఇప్పుడు మనం చూస్తే గొర్రెల కాపరి అన్నది కానీ, లేదా మరి బర్రెల కాపరి అనొచ్చుగా. బైబిల్ ఉందా? లేదు కదండి. బర్రెల కాపరి లేదు కదండి, ఎద్దుల కాపరి లేదు, దున్నపోతుల కాపరి లేదు. కానీ ఏ కాపరి అంటే బైబిల్ మనకి ఏ కాపరి ఉంది? గొర్రెల కాపరి. ఎందుకు గొర్రెల కాపరి అనే ఉంది? మరి గొర్రెలు కాకుండా పశువులు ఉన్నాయి కదా, బర్రెలు, గేదెలు, ఎడ్లు, ఆవులు ఉన్నాయి కదండి. మరి వాటి కాపరి అని కూడా ఎందుకు దేవుడు గొర్రెల కాపరి రాయించాడు అంటే, దీనికి మనం లేఖనం ఆదికాండంలో ఇస్తే యాకోబు అంటాడు, తన మామ మందను, గొర్రెల మందను రాత్రి మంచుకును చలికి తన కళ్ళు చీకిపోయి ఎంత బలహీనమయ్యేటట్టుగా రాత్రి పగుళ్ళు ఈ గొర్రెల మందను యాకోబు తన మామయ్య లాభాను మందను, గొర్రెల మందను మేపుతూ కాపుతూ వచ్చాడు. పగలపూట మేపడం, రాత్రిపూట కాపు. చూడండి, గొర్రెల మందు ఎందుకు గొర్రెల కాపరి అంటే, మాకు కూడా ఒకప్పుడు పశువులు ఉన్నాయి, అంటే ఆవులు, కోడదొళ్ళు ఉన్నాయి, కానీ గొర్రెలు అయితే లేవు కదండి. అయితే ఈ పశువులు ఏం చేస్తాం, పొలంకి వెళ్ళినాక పొలంలో కొంచెం దున్నవి ఉంటాయి, లేదా మేత మేస్తాయి. ఇంటికి రాగానే ఆ పొట్టంలో కొట్టేసి మనం ఇంట్లో చక్కగా నిద్రపోతాం. కానీ ఈ గొర్రెల కాపరి అట్లా కాదు. గొర్రెల పగలపూట మేపాలి, రాత్రంతా ఏం చేస్తాడు మరలా? గొర్రెల దగ్గరే రాత్రంతా గొర్రెల దొడ్డి పొలాల్లో మనం చూస్తాం కదా. మనం చూస్తాం లోకాసం 2:10, 2:9 గొర్రెలు తమ మందను రాత్రిపూట ఏం చేస్తున్నారంట? కాచుకుంటున్న దేవదూత వారి మధ్యలో ప్రత్యక్షమైంది. అంటే పగలు మేత మేపుతున్నారు గొర్రెలకి, రాత్రిపూట మందను కాసుకుంటారు, కాపలాగా ఉన్నారు, వాచ్మెన్ లాగా కూడా రాత్రి అంతా ఆ పొలాల్లోనే గొర్రెల చుట్టూ కాపు. అందుకే మన దేవుడు వేరే పశువుల కాపర కంటే కూడా ఈ పగలపూట ఉంటారు కానీ రాత్రిపూట ఏ పశువుల దగ్గర కాపల ఉండాల్సిన పని లేదు. అదేదో పశువుల పాకలు కొట్టంలోనే ఉంటాయి అంతే. కానీ గొర్రెలకు అట్లా కదండి, గొర్రెలకు రాత్రంతా కూడా కాపలా ఉంటారు. అందుకే మన ప్రభు అందుకే కదా ఏమన్నాడు అంటే, యెహోవా గొర్రెల గొప్ప కాపరి అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు మన కాపరి. ఆయన ఎలాగంటే గొర్రెల కాపరిగా ఆయన పోల్చబడ్డాడు. అందుకే గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లుగా దేవుడు మనము ఆయన కాపాడుతున్నాడు. ఒక గొర్రెల కాపరి వల్లే కాపాడుతున్నాడు. ఇక్కడ మనం చూస్తే 4 మాట చూస్తాం. చుట్టూ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆయన ఎలాగ కాపాడుతున్నాడు తన ప్రజలను, ఏ రీతిగా కాపాడుతున్నాడు ఆయన ప్రజలంటే 4వదిగా పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథంలో చూద్దాం. 31వ అధ్యాయం 5వ వచనం. యెషయా గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనం చదవండి. యెషయా గ్రంథం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడినట్లు. కాబట్టి పక్షులు తమ పిల్లలను కాపాడినట్లుగా యెరూషలేమును దేవుడు తన ప్రజలను కాపాడుతున్నాడు. పక్షి ఎగురుతూ తమ పిల్లలను
కాపాడినట్లు. అంటే పక్షి ఎలాగ తన పిల్లలను కాపాడుతుందో మన ప్రభు అయిన దేవుడు కూడా అలాగనే ప్రియులు కావచ్చు, కుటుంబీకులు కావచ్చు, దేవుని బిడ్డలు కావచ్చు. మనం చూస్తున్నదండి, దేవుడు 2025 సంవత్సరం జనవరి మాసం నుండి ఈ దినం వరకు కూడా, అందుకే బైబిల్లో మాట ద్వితీయోపదేశం 11వ పండు, ఆయన సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కనుదృష్టి ఆ దేశం మీద ఉంది. లేదా ఆయన కనులు ఉన్నాయి. ఆ దేశం అంటే ప్రజలు, అనగా దేవుని ప్రజల మీద, ఇంటి వారి మీద, చేరవచ్చిన మనందరి మీద యెహోవా కనుదృష్టి ఉంది. యెహోవా కనుదృష్టి ఏం చేస్తున్నాడు? ఆయన చూసి ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. చూసి కాపాడే దేవుడు ఆయన. కాబట్టి కనులను చూసి కాపాడే దేవుడు అండి. అంటే దేవుడు కాపాడుతున్నాడు. దేవుడు కాపాడకపోతే కదండి, యెహోవా ఆయన కాపాడకపోతే 108 కీర్తన 102 కీర్తనలో యెహోవా పట్టణమును కాపాడనేలా దాని కావలి కాయవారు మేలుకొనుట. ఇదనాలు నీవు నేను మనం ఈ రోజు వరకు, ఈ డిసెంబర్ 26వ తేదీ వరకు, ఇంతవరకు మనం ఉన్నామంటే దేవుని కాపుదల. దేవుడు కాపాడకపోతే ఎవరు కూడా. ఎగ్జాంపుల్ మనం చూస్తే, మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు, ఆమె దేశ ప్రధాని. మన దేశంలో అత్యున్నతమైన సెక్యూరిటీ ఉండేది ఎవరికి తెలుసా? ప్రధానమంత్రికి ఉంటారు. అలాంటి ప్రధానమంత్రి గారికి ఆమె బాడీ గార్డ్సే తుపాకీతో ఆమె ఏం చేశారు? కాల్చారు. ఎవరిని? ఇందిరాగాంధీ. ఆమె అంత సెక్యూరిటీ ఉంది. ఎవరైనా కాపాడారా? తర్వాత చూస్తాం, ప్రధానమంత్రిగా పరిపాలన చేసిన మరొక ఆయన రాజీవ్ గాంధీ. ఆమెకు ఒక దండేయడానికి వచ్చి, ఒక లేడీ స్త్రీ ఒక ఆమె దండేయడానికి వచ్చి పేల్ చేసింది. ఎంత చుట్టూ సెక్యూరిటీ ఉంది మీటింగ్లో, సైన్యం అంతా ఉండదు. ఆ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రికి ఉండే సెక్యూరిటీ ఎవరికి ఉండదు. అంత హై సెక్యూరిటీ ఉన్నప్పుడు కూడా ఎవరైనా కాపాడారా? కాపాడలేకపోయారు. అందుకే దేవుని ప్రజలకు జ్ఞాపకం చేసుకోండి, దేవుని బిడ్డలుగా దేవుడు కాపాడకపోతే ఎవరు కూడా కాపాడలేరు పిల్లరా. అందుకే మనం ప్రభు కాపాడేవాడు ఉన్నారు. అందుకే మనం చూస్తే దేవుని గ్రంథంలో దేవుడు చూచి ఆయన కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతున్నాడు? 4వదిగా మనం చూస్తే ఇక్కడ పక్షి తన పిల్లలను కాపాడినట్లుగా. ఒక మాట చూస్తే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండము 11వ అధ్యాయం 12వ వచనం. దయచేసి చదవండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 12వ వచనం మధ్య భాగం నుండి చదవండి. మధ్య భాగం నుండి తండ్రి అనే పదం వస్తుంది చూడండి. సంఖ్యాకాండం, తండ్రి పసిపిల్లలు మోయినట్లు. చాలు, మనకు కావాల్సిన పదం. తండ్రి పసిపిల్లలు తమ పిల్లలు ఏం చేస్తారంటమ్మా? మోయినట్లు ఉంది. దాన్ని ఇంకొక పదంగా మనం చూస్తే తండ్రి తమ పిల్లలను కాపాడినట్లు. వాస్తవానికి ఇక్కడ మనం చూస్తాం, చాలా మంది తండ్రులు ఉన్నారు కదా. మరి తండ్రులైన వారు ఏం చేస్తారు చెప్పండి? సురేష్ బ్రదర్ ఏం చేస్తారండి? జోజిబాబు బ్రదర్ ఏం చేస్తారు? పిల్లల్ని ఏం చేస్తుంటారు? మన బాధ్యతగా మొట్టమొదటి దేవుడు కాపాడేది. తర్వాత దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతను బట్టి మనం ఏం చేస్తాం? మన పిల్లల్ని కాపాడు తల్లిదండ్రులుగా. అందుకే ఆయన తల్లి వలే తండ్రి వలే ఆయన మనల్ని ఏం చేస్తున్నట్ట? కాపాడుతున్నాడు. తల్లిదండ్రులుగా అంటే ఇంకా చెప్పండి, తల్లిదండ్రుల కంటే కూడా ఎంతో ఎక్కువగా మనల్ని కాపాడుతుంది. అందుకే కదా, నా ప్రాణమును కాపాడి నూతన బలము సాగేను, నా ప్రాణమును కాపాడి నూతన బలము సాగేను, స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ, స్తుతి గీతములతో ఆరాధించెదను ఎల్లప్పుడూ. చాలా గమనిస్తే ఇక్కడ పిల్లలు గమనించినట్టు దేవుని గ్రంథం రాడుతుంది. ఆయన కాపాడే విధానం గురించి మనం చూస్తున్నాం. మొదటి భాగం మనం చూస్తున్నాం. మొదటిగా దేవుడు మొదటి భాగంలో ఆయన మొదటి సంగతి ఏంటంటే, ఆయన కాపాడే విధం ఎలా కాపాడుతున్నట్టు మనం చూస్తున్నాం. మొదటి సంగతి ఏం చెప్పుకున్నామండి? ఆయన పక్షిరాజు గూడు సరిపి కాపాడినట్లుగా. రెండోది తోటమాలి దివారాత్రులు తోటను కాపాడినట్లుగా దేవుడు తన సంఘాన్ని, తన బిడ్డలను ఆయన తోటమాలు వలె కాపాడుతున్నాడు దేవుడు. రెండోది. మూడోది ఎలా కాపాడుతున్నాడు? గొర్రెల కాపరు వలె కాపాడుతున్నాడు. నాలుగోది పక్షి తన పిల్లలను కాపాడు. ఐదోది తల్లి తండ్రులు కలిసి ఇంకా చెప్పండి వాళ్ళకంటే అధికంగా దేవుడు కాపాడుతున్నాడు. పిల్లరా, అలాగే దేవుడు ఈ కుటుంబాన్ని, దేవుడి బిడ్డలను, మనలను కూడా, ఇంతవరకు ఉన్న మనందరినీ కూడా ప్రభు ఇశ్రాయేలునే కాదు తన ప్రజలను, సంఘాన్ని, తన బిడ్డలను, మనల్ని ఇంతవరకు కాపాడుతూ వచ్చిన దేవుడు. అందుకే ఆయన స్తోత్రం గానం చేయడం, ఆయన మహాకనికరం ప్రచురించేసే వారంగా, ప్రభుని స్తుతించే వారంగా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవ మాట మనం చూస్తే, రెండవ మాటలో దేవుని గ్రంథంలో మనం రెండవ మాటగా ఆయన ఏ లక్షణాలు కలిగి ఉంటే కాపాడుతాడు. బైబిల్లో కూడా దేవుడు కాపాడువాడే, కానీ కొన్ని లక్షణాలు ఉండాలి. ఉదాహరణ మనం చూస్తాం,
ఇక్కడ మనం 121 కీర్తన 4లో ఏం చదువుకున్నాం? ఇశ్రాయేలును కాపాడువాడు. ఒక ప్రాంతంలో సంఘంలో ఒక వ్యక్తి మందిరానికి వెళ్తాడు, కానీ రక్షణ లేదు. ఆ వ్యక్తి రక్షణ పొందల, ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తుంటాడు. అయితే ఆ వ్యక్తి ఆ సంవత్సరం వాగ్దానం వచ్చింది. ఏ వాగ్దానం అంటే ఇదే వాగ్దానం వచ్చింది. ఏ వాగ్దానం? ఇశ్రాయేలు కాపాడువాడు. ఆ వ్యక్తి పేరు కూడా ఇశ్రాయేల్ అంట. ఆ వ్యక్తి పేరేంటి? ఇశ్రాయేల్. ఈ వ్యక్తి సంతోషం, నా పేరేం పేరు? ఇశ్రాయేలు. నాకు వచ్చిన వాగ్దానం ఏంటి? ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. అవసరమైతే మిమ్మల్ని అందరినీ కాపాడుకుని వదిలిపెడతాడు, కానీ నన్ను మాత్రం కాపాడుతాడు అని ఏం చేస్తున్నాడు ఇశ్రాయేల్ గారు? ఏం చేస్తాడు తెలుసా? ఫుల్గా తాగి, బాగా తాగి అటు ఇటు ఊపుకుంటా వచ్చే వాళ్ళతో అన్నాడు, ఇదిగో ఈ సంవత్సరం వాగ్దానం ఏంటో తెలుసా? ఇశ్రాయేల్ను కాపాడు కునుకుడు అని చెప్పి ఊగుకుంటూ రోడ్డంతా తిరుగుతా ఉన్నాడు. ఇలా రోడ్డంతా తిరుగుతూ తాగుతూ బండి నడుపుతా భయంకరంగా చేస్తా ఉంటే ఇప్పుడు ఇలాంటి వ్యక్తిని దేవుడు కాపాడతాడా? చెప్పండి, కాపాడతాడా? నువ్వు తాగి ఇష్టానుసారంగా చేస్తుంటే దేవుడు కాపాడతాడా? అందుకే ప్రసంగ గ్రంథంలో ఉంది, కాలం రాకమునిపే నువ్వు ఎందుకు వెళ్తావు అంటే కాలం రాకమునిపే వాళ్ళు. అంటే చూడండి, కొంతమంది చూస్తే ఎంత భయంకరంగా జీవిస్తూ ప్రవర్తిస్తుంటారు. అంటే ఎంత మాత్రం ఇశ్రాయేలు అయినా నువ్వు పేరు పెట్టుకున్నా, నీకు వాగ్దానం వచ్చినా నీ జీవితం మారలేదు కదా. నువ్వు తాగుతూ ఉండి అటు ఇటు జీవిస్తూ ఉంటే ఎట్లా దేవుడిని కాపాడతాడు? కాబట్టి గమనించండి, పరిశుద్ధ గ్రంథం చూస్తే ఇంకొక మనం చూస్తే ఇక్కడ కీర్తనలు మనం చూస్తాం. చూడండి ఎవరు ఏ లక్షణాలు కలిగి ఉండాలో. అందుకే దేవుని బిడ్డలుగా మొదటి మాట చూస్తున్నాం, దేవుడు ఎంత కాపాడు, ఎలాంటి తన ప్రజలను ఆయన ఎలా కాపాడుతారో మనం చూస్తున్నాం. ఇప్పుడు రెండో మాట చూస్తే చూడండి, పరిశుద్ధ గ్రంథం రెండవదిగా కీర్తన 5వ అధ్యాయం మెయిన్ చూస్తాం. వాటిని వివరించడం టైం ఎక్కువ కనుక కీర్తన 5:11 రాడు ఉంది, ఆయన ఆశ్రయించేవారు. చదువుతారా? కీర్తన 5:11. నిన్ను ఆశ్రయించు వారందరూ చాలు, కావలసిన పర్వతం. ఇప్పుడు చెప్పండి, దేవుడు కాపాడాలంటే మనం కొన్ని లక్షణాలు కలిగి ఉండాలి. ఎలాంటి వారమే ఉండాలి చెప్పండి? దేవుడు కాపాడాలంటే ఆయన ఏం చేయాలమ్మా? ఆశ్రయించాలి. దేవుణ్ణి ఆశ్రయించే వారిని అన్నాడా? ఆశ్రయించకపోయినా పర్లేదు. ఇందాక ఇశ్రాయేలు లాగా, అర్థమైందా? ఇశ్రాయేలుగా తాగి ఊగుతూ దొంగతనాలు చేసుకుంటూ వ్యభిచారం చేస్తూ భయంకర పనిలో చేసుకుంటా నువ్వు ఇష్టానుసారం జీవిస్తా ఉంటే నేను కాపాడుతానడా? ఎవరిని కాపాడుతానట దేవుడు? ఇశ్రాయేల్ ఇక్కడ ఆశ్రయించాలి. వారు ఇశ్రాయేల్ కావచ్చు, ఎవరైనా సరే ఆయన ఆశ్రయించిన వారు దేవుడు కాపాడు. అంటే దేవుడు మనల్ని కాపాడాలంటే మనం తప్పనిసరిగా ఏం చేయాలి? మత్తయి సువార్త యేసు ప్రభువు అన్నాడు, యెరూషలేమా ఇప్పటికైనా నువ్వు సమాధాన సంగతులు తెలుసుకుంటే నీకు మేలు కదా. తల్లి కోడి తన పిల్లలు ఏం చేస్తుందంట? రెక్కల కింద చేర్చుకోవాలని అనేకసార్లు పిలిచినప్పటికి మీరు రానలేకపోతారు. ఇప్పుడు గమనించారు, జాగ్రత్తగా. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు కొన్ని ఎందుకు సంభవిస్తాయంటే అక్కడ మనం గమనిస్తే కొన్ని దేవుని మహిమ కొరకు వస్తాయి, కొన్ని విధాలు వెరుగున్నాయి, కొన్ని విధాలు. అయితే ఇక్కడ విషయం గమనించండి. ఇప్పుడు తల్లి కోడి ఉందండి, తల్లి కోడి ఉంది. ఈ తల్లి కోడి పైనుంచి గద్దో కాకి వస్తుంది. గద్దో కాకి వస్తున్నప్పుడు తల్లి కుక్కు 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 అని ఏం చేస్తుంది? అరుస్తుంది. అరిసినప్పుడు పిల్లలు ఏం చేయాలి? వెంటనే తల్లి దగ్గరికి రావాలి, రెక్కల కిందకి రావాలి. కానీ అన్ని పిల్లలు వచ్చినాయి, ఒక పిల్ల రాలా. జాగ్రత్తగా, ఒక పిల్ల రాకుండా దూరంగా ఉండి చెత్త మట్టు ఏదో గింజలో ఏదో తింటా ఉంది. ఆ తిండి దొరికినది అదే తిండిలో ఉంది, కానీ పైన వచ్చే గద్ద సంగతి ఎట్లా తల్లి స్వరం వినపడుతున్నా కానీ పట్టించుకోకుండా అదే తిండిలో మునిగిపోయింది. ఆ గద్ద కాకి వచ్చేసి రివ్వును వచ్చి దాని కోడి పిల్ల తనుకొని పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరు తప్పది? తల్లి తప్ప, కోడి పిల్ల తప్ప? పిల్ల తప్ప. ఎందుకు తప్పంటే తల్లి పిలిచింది, రెక్కలు శాసించింది, అనేక పిల్లలు వచ్చి దగ్గరకు ఉన్నాయి, కాపాడబడ్డాయి. ఈ పిల్ల మాత్రం ఎక్కడెక్కడో స్వరం విని కూడా పట్టించుకో నిర్లక్ష్యం. ఇదైనా చాలా మంది దేవుని స్వరం అంటే నిర్లక్ష్యం, దేవుని సన్నిధి నిర్లక్ష్యం, దేవుని వాక్యం అంటే నిర్లక్ష్యము. దేవుడు డైరెక్ట్గా వచ్చి పిలవడు. బైబిల్లో కొన్ని సందర్భాలు పిలిచాడు, కానీ అన్ని సార్లు కాలా కాదు కదా. కొన్ని సందర్భాలు డైరెక్ట్గా పిలిచిన సందర్భాలు అబ్రహాంతో డైరెక్ట్ దేవుడు మాట్లాడాడు, మోషే. కానీ కొన్ని సందర్భాల్లో ప్రవక్తల ద్వారా మాట్లాడినాడు, కొన్ని సందర్భాల్లో దేవుడితో వాక్యము ద్వారా మాట్లాడాడు, కొన్ని సందర్భాల్లో దైవ సేవకుల ద్వారా మాట్లాడతాడు. గమనించండి పిల్లరా, రాత్రికాలం చెప్పే విషయంలో కొద్ది సాక్ష్యం, అన్ని సాక్ష్య సమయం కానీ చెప్పే నా జీవితంలో దేవుని ఎలా ఆశ్రయించామో. ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్న పరిస్థితి నా జీవితం, మా జీవితాలు, మా నాన్నగారు, తండ్రి ఇంటి వారు, మా తాత వాళ్ళ జీవితం కూడా అందరూ కూడా బంధువుల్లో కూడా ఎవరు కూడా యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. మాది సొంత ఊరు గురజాల దగ్గర పుట్టిన పెరిగింది చిన్న గ్రామం. అది ఎక్కడంటే దుర్గి మండలం అని శ్యామరాజపురం గ్రామం, చిన్న గ్రామం. బొగ్గ డ్యామ్, సాగర్ కుడికాల వాటర్ వస్తుంది. బొగ్గ డ్యామ్ మంచికడ బొగ్గ డ్యామ్.
ఈ శ్యామరాజపురం గ్రామంలో మా తాత వాళ్ళు నాన్నగారు అక్కడ ఉండేది. అక్కడ పుట్టింది ఆ ప్రాంతంలో, సొంతూరు శ్యామరాజపురం గ్రామం. అయితే మా నాన్నగారు కానీ మా తాత వాళ్ళు కానీ యేసుప్రభు అంటే తెలియదు. ఒక హైందవ కుటుంబంలో, అంటే కాపులు నాయుడు అంటారు కదండి, అలాగే యేసుప్రభు అంటే ఎరగని హైందవ కుటుంబంలో జన్మించున్నాను. మరి మా నాన్నగారు, నా పేరు సోమిశెట్టి కృష్ణ, యేసుప్రభు అంటే తెలియనప్పుడు మా నాన్నగారు ఇలాగంతా కూడా లోకములో జీవించే వారము. మరి లోకభక్తి ఉండేది, యేసుప్రభు అంటే తెలియదు. సినిమాలు, స్నేహాలు, చిన్న చిన్న దొంగతనాలు, అబద్ధాలు, బూతులు, ఇలాంటి భయంకరమైన లోకములో భక్తి, విగ్రహాల భక్తిలో, పాపంలో జీవించేవారు. యేసుప్రభు అంటే తెలియని స్థితిలో ఉన్నాం. మా కుటుంబంలో కూడా నెమ్మది లేని పరిస్థితి. ఎంతో భక్తి చేసేవాళ్ళు, కానీ ప్రభు అంటే తెలియదు. దేవుని సంకల్పమేమో కానీ 1991లో మరి గురజాల ప్రాంతానికి వచ్చాం. పుట్టింది మాత్రం మా తాతలు నాన్నగారు శ్యామరాజపురం. అయితే 91లో గురజాలకు వచ్చాము. ఆ గురజాలకు వచ్చిన తర్వాత మందిరం వెనక మారలే, మెయిన్ రోడ్లో ఉంటుంది, అక్కడంతా హిందూస్ ఏరియా, అందరు హైందవులే ఉంటారు. ఆ మందిరం వెనక మారలో మాకు ఇల్లు కొనుక్కున్నాం, చిన్న పెంకుట 2 పోర్షన్లో. అయితే అక్కడ అప్పటికి మందిరం వెనక మారలే ఇల్లు, కానీ మందిరంలోకి ఎప్పుడు అడుగు పెట్టాల, మందిరంలోకి కనీసం ఒక్క అడుగు కూడా పెట్టాల, గేటు దాటి లోపల పోవాల. అసలు పట్టించుకోవడం కాదు, మనకు కాదు కదా, వాళ్ళు క్రైస్తవుల దేవుడు, వాళ్ళేదో భక్తి, వాళ్ళ అప్పటికప్పుడు క్రిస్మస్ అంటే క్రైస్తవుల పండగ, లేదా ఊరు బయటల పండగ. కాబట్టి ఇలాంటి పరిస్థితి. అయితే మా నాన్నోళ్ళు గారు, తల్లిదండ్రులు మరి వ్యవసాయం చేస్తే, రైతు కుటుంబం వ్యవసాయం చేసేవాళ్ళు. అయితే ఆ మందిరం కుమారులు మరి మైకి వినపడ్డగానే మరి అంత అజ్ఞానం ఏంటో మరి తెలియని పట్టించుకొని మరి ఎన్నో రకాల వాక్యం దేవుని సేవ చెప్తూ ఉంటారు, కానీ మైకులో మరి అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే కొన్నిసార్లు చీకటి గమనట్లు, లేదా మబ్బు గమనట్లు, కొన్ని సందర్భాల్లో మరి అలాగే లోకంలో దుష్టులు గలతి పత్రంలో ఉంది కదండి, యుగ సంబంధ దేవత, అవిశ్వాసులైన మనోనేతరాలకి, అలాంటి పరిస్థితులు, అంధకారం, అజ్ఞానంతో, గుడ్డితనంలో ఆ వాక్యం అంటే ఏదో మరి వాళ్ళు పట్టించుకోలేదు. మా పని ఏదో మాది వ్యవసాయము, లేదా నేనే చదువుకోవటం, లేదా భక్తి ఏదో భక్తి, అలాగే మందిరం అడుగు పెట్టలేదు. అందుకే అయితే ప్రభు కృప, దేవుని సంకల్పం ఏంటంటే అంత చెప్పడానికి సంబంధించలేదు. కానీ ఒక మాట చెప్పి ముగిస్తుంది. అలాగే ఎట్లా ప్రభువు నమ్ముకున్నామంటే 1998వ సంవత్సరం, 98లో డిసెంబర్ మాసంలోనే భయంకరమైన పరిస్థితి, ఇంట్లో నెమ్మది లేని పరిస్థితి, అమ్మగారు చనిపోవాలనుకున్న తీర్మానం. అంటే పరిస్థితుల్లో అద్భుతంగా దేవుడు అమ్మగారు మరణం, ఆ టైంలో దైవ సేవ క్రీస్తు దాస్ అని ఇంకో బ్రదర్ వచ్చారు. అదే ఫస్ట్ టైం మా ఇంటికి దేవుని సేవలు వచ్చి మరణం తప్పించిన యెహోవా అని చెప్పి దేవుని వాక్యం చెప్పారు, ప్రార్థన చేసేలారు. అది మొదటిసారి మా ఇంటిలో ఒక దైవ సేవకులు రావడం. అలా ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత దేవుని మహాకృప, దేవుడు ఆ విషయంలో మరణకర అమ్మ విషయం తప్పించాడు. దేవుడు సహాయపడ్డాడు. కొద్దిగా విశ్వాసం కలిగింది. 99వ సంవత్సరం నుండి మందిరానికి వెళ్ళటం ఆరంభించాము. సినిమాలు, ఒకవైపు భక్తి, రకరకాల పరిస్థితులు ఉన్నాయి. అయితే గమనించినట్టు పిల్లరా, 99 నుంచి 2000వ సంవత్సరం దేవుని మహాకృపను బట్టి ఒక్క సంవత్సరంలోనే మారు మనసు అనుభవానికి ప్రభు నడిపించాం. అది మా గొప్పతనం కాదు, కానీ మొదటి బై గాడ్స్ గ్రేస్ దేవుని కృప, రెండోది అక్కడ స్థానిక దైవ సేవకులు. ఎక్కడ చెప్పిన ఇదే సాక్షి చెబుతాను. మొదటి దేవుడైతే, రెండవది స్థానిక దైవ సేవకులు. వారు ఎంతో బాధ్యత తీసుకొని ప్రార్థన చేసి ఆ పరిస్థితుల్లో చెప్పే విషయం ఏంటంటే, వాళ్ళు వాక్యం అందించి మేము మందిరానికి వెళ్తున్నప్పుడు మా ఇంట్లో నాన్న అరిసే పరిస్థితులు ఉన్నాయి, నాన్న కొట్టడానికి దుర్భాషణ పరిస్థితులు కూడా ఉన్నాయి, అమ్మ అరిసేది ఇంట్లో. అలాగా నేను పెద్ద కుమారుడు, నా తర్వాత తమ్ముడు, చెల్లి. అయితే అలాంటి పరిస్థితుల్లో బాధతో కూడా మందిరాన్ని మానుకోకుండా ఏదో దేవుని ఆసక్తి, దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఒకలాంటి పరిస్థితి ఉంటుంది. అది ఆత్మీయులకి తెలుసు, చాలా మందికి తెలుసు, కానీ చాలా మందికి తెలియదు. అది ఆత్మీయులకే తెలుసు. ఆ మందిరం దావిదంటే కదా, నీ మందిరం మీద మక్కువ చేత కదండి, నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను. మనకేం భక్షిస్తుంటే చికెన్, ఫలాలు, బిర్యానీ, మటన్ ఈ భక్షిస్తాం మనం, కానీ మందిరంలో ఉన్న ఆయన సన్నిధి, ఆయన వాక్యం, ఆయన ప్రేమను భక్షిస్తావా? దావీదు భక్షించాడు. అందుకే కదండి. సరే, దేవుని కృప ఏంటో కానీ అది దేవుడు పెట్టింది, అది నా గొప్పతనం కాదు. కానీ ప్రభు కృప బట్టి అరిసిన నాన్న దుర్భాషణ కొట్టడానికి వచ్చినా కానీ మందిరం అనుకోలేదు, ఏడుస్తున్నా సరే మందిరానికి వెళ్ళిపోయావా. అయితే అక్కడ దైవసేవకులు ఏడ్చి, దైవసేవకులు అక్కడ కూడా గుర్తు ఏడ్చుకుంటా మా కోసం ప్రార్థన చేశారు. అంటే కుటుంబంలో నాకు ఉన్న పరిస్థితి వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేశారు. నాకు తల్లిదండ్రుల ద్వారా వచ్చే శోధన బట్టి, ఇంట్లో సమస్యను బట్టి. అయితే దేవుని కృపను బట్టి ఇక్కడ యవనస్తులు 10 మంది చెప్పేది ఏంటంటే, మా ఇంట్లో తల్లిదండ్రులు కానీ మా బంధువులు ఎగతాళి చేసేవాళ్ళు. మా ఇంట్లో అమ్మ నాన్న వద్దనేవారు. చెప్పాను కదా, కొట్టడానికి వచ్చేవాడు నాన్న. మందిరానికి వెళ్ళమని చెప్పాడు కాదు, కనీసం వద్దని చెప్పి కొట్టడానికి వచ్చి, అలాంటి పరిస్థితి. అయితే చాలామంది కుటుంబాల్లో చూస్తే, యవనస్తులు పిల్లలు చూస్తే
వాళ్ళు మందిరానికి వెళ్ళమని వాళ్ళ బంధువులు చెబుతుంటారు, తాత ముత్తాతలు చెబుతారు, ఇంట్లో పెద్దోళ్ళు చెబుతుంటారు, తల్లిదండ్రులు చెబుతుంటారు, దైవ సేవకులు పిలుస్తుంటారు, ఎంతో మంది చెబుతున్నా కానీ ఇంట్లో తల్లిదండ్రులు వెళ్ళమన్నా కానీ చెప్పండి, చాలా మంది పిల్లలు యవ్వనస్తులు మందిరానికి రారు. ఇంత లేడు కదా, ఇంత లేడు ఎవరు సన్నిధి కదా, ఈ మందిరానికి వెళ్తారు, ఇందాక సువార్త అడుగుతుంటే ఎప్పుడెప్పుడు వెళ్తామని కంటిన్యూ వెళ్ళండి అంటే చూడండి, వెళ్ళమని వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పెద్ద అందరికి ఆశ ఉంటుంది, కానీ పిల్లలకి ఏముండదు, ఆశ ఉండదు వెళ్ళడం. ఇంకా రమ్మని పిలిచి ఎంతో బాధపడుతున్న తల్లిదండ్రులు చాలామంది చాలా చోట్ల చూస్తుంటారు, బాధపడతారు, అయ్యో మా పిల్లలు మందిరం రావట్లా, మా పిల్లలు ప్రభువుని నమ్ముకోవట్లా, రక్షణ పొందట్లేదని చెప్పేసి భర్త విషయం బాధపడే భార్యలు ఉన్నారు, పిల్లల విషయం బాధపడే తల్లిదండ్రులు ఉన్నారు. మాకళ్ళే అలాంటి పరిస్థితి కాదు, వద్దనేవారు, మాకు రివర్స్ పరిస్థితి. అయినా దేవుని కృప ఇది. ఇది నాకు చాలామంది పిల్లలు ఎవరు గమనించండి, మీ తల్లిదండ్రులు మీకు వెళ్ళమని మీకు అవకాశం ఇస్తున్నప్పుడు సద్వినియోగం చేసుకోండి. అయితే దేవుని మహాకృప బట్టి చెప్పే విషయం ఏంటంటే 99లో మందిరానికి 2000లోనే దేవుని మహాకృప బట్టి దైవజన్ తిమోతి లెబ్రోన్ తిమోతి ఖమ్మం తిమోతి తెనాలకు పరిచయం చేశారు. అంకులు 2000 సంవత్సరం డిసెంబర్ 6లో మందిర ప్రతిష్ఠకు వచ్చారు, మరి మాకు బాప్తిస్మ ఇచ్చారు. అంటే ఒక్క సంవత్సరానికి దేవుడు కృపచారు, దేవుడే రక్షించాడు. దేవునికి మహిమ. చాలా మంది క్రైస్తవులను చూస్తున్నాం, నామకార్థ క్రైస్తవులు, అందరూ కాదు, చాలా మంది నామకార్థ క్రైస్తవులు. చాలా మంది కుటుంబాలు చూస్తుంటాము, మందిరానికి వెళ్తున్నాం, చిన్నప్పటి నుంచే మందిరానికి వెళ్తున్నాం. రక్షణ పొందారా అంటే ఎన్ని సంవత్సరాలు అంటే 25 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాం. ఈ 30 సంవత్సరాల మంది కొంతమంది ముసలోళ్ళు ఉంటారండి, వాళ్ళు 50, 60, 70 సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నాం, కానీ ఏం పొందరు? రక్షణ పొందరు, బాప్తిస్మ పొందరు, మారుమనసు పొందరు. మరి ఎందుకు పొందరు ఏంటో అర్థం కాదు. చూడండి, వాళ్ళ జీవితాలు దేవుడు కృప చూపుతున్నాడు. దేవుడు రక్షణ కోరుకునే వారికి ఆయన రక్షణ సిద్ధపరుస్తున్నాడు. దేవుడు ఇచ్చే రక్షణ సాల్వేషన్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని వరం. దేవుడు బహుమానిస్తా అంటే వింటున్నారా? అక్కడ రక్షణ పొందడం అయ్యారు అన్నారా? రక్షణ పొందిన వారు జాగ్రత్త వినండి. ఎన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నావు? ఎందుకు నువ్వు మారు మనసు పొందట్లా? ఎందుకు నువ్వు బాప్తిస్మ అనుభవం రావట్లా? నువ్వు ఎందుకు రక్షణ పొందట్లా? యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిందే రక్షించడానికి వచ్చాడు. ఆయన ప్రాణం పెట్టిందే రక్షణ కొరకు. రక్షణ అంటే ఎంత తెలుసండి? యేసు ప్రభు ప్రాణంతో సమానం, ప్రాణం వెట్టి కాపాడుతూ రక్షిస్తున్నాడు. అంటే యేసు ప్రభు అంటే అంత తేలిక, ఆయన ప్రాణం అంటే అంత తేలిక, ఆయన శ్రమ, ఆయన సిలువ అంటే అంత తేలిక. రక్షణ అంటే అందుకే కదా ఇందాక మనం పాడుతూ వచ్చిన పాటలు ఎంతో గొప్ప రక్షణ. కాబట్టి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే బాగా తప్పించుకుంటాం. జాగ్రత్త. ఇంకా రక్షణ పొందకుండా పెద్దవాళ్ళు కావచ్చు, మీరు ఎవరైనా సరే రక్షణ పొందిన వాళ్ళ విషయంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇదే మిక్కిలి అనుకూలం. ఇదే ఒక సహోదరులను రక్షణ పొందారు సాధ్యమంతా అడిగేది. భక్సింగ్ గారు అడిగే విషయం ఏంటంటే, ఎవరు ఏమంట, ఆర్ యు బోర్న్ అగైన్? నువ్వు తిరిగి జన్మించావా? మనం అడిగేది ఏమడుగుతుంటే బాగున్నారా, బాగున్నారు, తప్పు కాదు. దానికంటే అసలు మంచి పదం తెలుసా? నువ్వు తిరిగి జన్మించావా? భక్సింగ్ గారు అడిగే ప్రశ్న. అంటే నువ్వు తిరిగి జన్మిస్తే బాగున్నా, భౌతిక బాగున్నావు. తిరిగి జన్మించకపోతే నరకమే కదా. నువ్వేం బాగున్నావు? నువ్వు రక్షణ లేకపోతే నువ్వేం బాగున్నట్టు? నువ్వు మారు మనసు పొందకపోతే నువ్వేం బాగున్నట్టు? పరలోకానికి సిద్ధపడలేదు, నరకానికే పోయేది చస్తే. అందుకే ఆర్ యు బోర్న్ అగైన్? నువ్వు తిరిగి జన్మించావా? ఎస్, నేను తిరిగి జన్మించా, రక్షణ పొందని చెప్పాడు. దైవం సంతోషించేవాడు. కాబట్టి గమనించండి, అలాంటి రక్షణ పొందే అనుభవంలోనికి రావాలి. మారు మనసు రక్షణ పొంద. ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా ఎంతకాలం రక్షణ పొంది నిర్లక్ష్యం చేస్తున్నావో. కాబట్టి గమనిస్తే ఇక్కడ దేవుని స్థలం మనం చూస్తే దేవుడు కాపాడాలంటే ఒకటి ఆయన్ను ఆశ్రయించేవారు. రెండో మాట చూద్దామంటే చూడండి దయచేసి. రెండోది ఆయన కాపాడాలంటే రెండో లక్షణము కీర్తనలోనే 31:23 విశ్వసించిన వాళ్ళు లేదా విశ్వాసులను, రక్షణ పొందిన విశ్వాసులను ఆయన కాపాడును. 31వ కీర్తన, యెహోవా భక్తులారా గమనించండి. కాబట్టి విశ్వాసులు అంటే ఎవరండి? ప్రభువును నమ్మి బాప్తిస్మ పొందిన వారు, రక్షించబడ్డ వారిని ఏమంటారు? విశ్వాసులు అంటారు. అంటే రెండోదిగా రక్షణ పొంది విశ్వాసులు, ఒకటి ఆశ్రయించిన వారిని దేవుడు కాపాడు. అందుకే ఆయన ఆశ్రయించండి, మీరు బ్రతుకుతురు, లేకపోతే నశించిపోయే పరిస్థితి ఉంది. రెండవది ఆయన ఎదుకు వచ్చి నమ్మి విశ్వసించి బాప్తిస్మ రక్షణ పొంది విశ్వాసులుగా చేయబడితే దేవుడు ఎవరిని కాపాడుతాడు? రెండోది రక్షణ పొందిన విశ్వాసులు. మూడవ చూడండి, ఎవరిని కాపాడుతారు? పరిశుద్ధ గ్రంథంలో 86వ కీర్తన 2వ వచనం రాబడింది, 97వ కీర్తన 10. ఈ రెండు సందర్భాలు రాబడింది. రాసుకునేవారు అంటే 86వ కీర్తన 2, 97:10. దేవుని దేవుని యొక్క యెహోవా యందు భయభక్తులు అంటే దేవుని యందు భయభక్తులు గల వారిని ఆయన కాపాడేవాడు. కనుక మనం చూస్తే యెహోవా యందు భయభక్తులతో మన జీవితాల్లో దైవికమైన యెహోవా యందు భక్తులుగా, అక్కడ యెహోవా తన భక్తులను కాపాడు. భక్తులను కాపాడతాడు. భక్తులు అంటే ఎవరండి? ఇదిలో చాలా మంది రకరకాల భక్తులు అయిపోతున్నారు. కాబట్టి అందరూ భక్తులు కాదు. భక్తులు అంటే దానికి నిర్వచనము లోకములో
అపవిత్రత మాలిన అంటాడు యాకోబు భక్తుడు అంటాడు. యాకోబు పుస్తకంలో మన కొత్త నిబంధనలో ఈ లోకం మాలిన అంటకుండా తనను తాను కాపాడుకునేవాడే భక్తుడు. భక్తికి నిర్వచనం పవిత్రమైన భక్తులుగా, మరి నిష్కలంకమైన పవిత్ర భక్తులుగా, అనేక విషయాలను ఆదరించే వారు జాలిగిన మనసు, వారి ఇహలోక మాలిన కాపాడకుండా అంటకుండా తను తాను కాపాడకుండా భక్తి అంటే. సరే గమనిస్తే ఇక్కడ రక్షించబడిన వారమే దావీదు ఒక భక్తుడు, దానియేలు దైవభక్తుడు. కనుక దేవుని భక్తులైన వారుగా ఉంటే భక్తి కలిగి జీవించారు. భక్తి గల వారు ఏం చేస్తారు తెలుసండి? 32వ కీర్తన రాయండి, భక్తి గల వారు నిన్ను ప్రార్థన చేస్తారు. భక్తి గల వారు ఆరాధన చేస్తారు. భక్తి గల వారు ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళేవారు ఉంటారు, నియమ కొడుకులో పాల్పొందుతుంటారు. భక్తి కలిగిన వారు ప్రతి దినము ప్రార్థన చేస్తారు, ప్రతి దినము దేవుని వాక్యాన్ని చదువుతుంటారు. భక్తి కలిగి దైవభక్తి కలిగి చేస్తే జీవితం కలిగి ఉంటారు. దైవభక్తులుగా మనం ఎలాంటి భక్తి ఉన్నాం? పై భక్తి, శక్తి లేని భక్తి, నిజమైన దైవిక భక్తి కలిగి ఉన్నామా? దైవభక్తి కలిగిన వారిని దేవుడు కాపాడుతాడు. మనం 4 చూస్తే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 64:1 రాబడిందండి. కీర్తనలు 64:11 ప్రార్థించే వారిని దేవుడు కాపాడు. చెప్పండి, 4 ఎవరిని కాపాడుతున్నామా? దేవుడు ప్రార్థించే వారిని. కనుక ప్రార్థన చేయటం వల్ల దేవుడు వారిని కాపాడు. అందుకే దుష్టు నుంచి కాపాడమని, అయ్యా అపవాది నుండి, శోధన నుండి. ఈ లోకంలో మన ఈ ప్రపంచాన్ని తెలుసండి, భక్తుడు అంటాడు మన ఆ గడప నుంచి అడుగు దాటి పెట్టామంటే అంటే యుద్ధంలో యుద్ధ రంగంలో అడుగు పెట్టినట్టే. ఈ లోకమంతా భక్తుడు ఏమన్నా తెలుసండి, నరుల కాలము ఎలాంటిదంట? యుద్ధ కాలం అనేది కాదు. అంటే మనం ఇంట్లో నుంచి గడప దాటి బయట పెట్టామంటే యుద్ధ రంగంలో పెట్టినట్టే. యుద్ధ రంగంలో ఎప్పుడేమొద్దో తెలియదు. అందుకే మనం ప్రార్థనతో మనం వెళ్ళాలి. ప్రతి దినం ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన, ఎందుకంటే ప్రార్థించే వారిని దేవుడు కాపాడుతాడు. ప్రార్థనా జీవితం కలిగిన వారు ఉండాలి. కనుక దినాలు ప్రార్థన అంటే ఏమైపోయింది? ముక్కుబడి ప్రార్థన అయిపోయింది. అంతా కూడా పై ప్రార్థన. ఏమంటే లేవగానే అయ్యా ఈరోజు కాపాడు, సాయంత్రం వెళ్తారా, ఈరోజు రాత్రి చక్కగా నిద్ర చుట్టూ, మా ఇంటి చుట్టూ బంగారం కంచేయ. ఏ కంచేయాలి? ఇంటి చుట్టూ బంగారం కంచె. ఎందుకు? ముళ్ళ కంచె వద్దా? చెప్పండి, ముళ్ళ కంచె వద్దా? బంగారం కంచేయాలి. ఎందుకు? యోగుడి చుట్టూ ఏముందంట? కంచె ఉంది కదా. అంటే చూడండి, చాలా మంది జీవితాల్లో ఏ ప్రార్థనలు అంటే రక్షణ పొందరు, ఒక ప్రార్థనా జీవితం ఉండదు. అంతా పై ప్రార్థనలే, పై ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వాళ్ళ జీవితాలు ఎలా కాపాడాలి దేవుడు? కాబట్టి చూడండి, ప్రార్థించే దేవుని ప్రజలుగా ఉంటే దేవుడు మనల్ని కాపాడదు. అందుకే తల్లిదండ్రులు ప్రార్థించే తల్లిదండ్రులు కానీ, బిడ్డలు కానీ, భక్తులు కానీ, దేవుని ప్రజలందరూ కూడా ప్రార్థించే వారిని బైబిల్లో వాక్యం చెబుతోంది, ప్రార్థించే వారిని దేవుడు కాపాడతాడు. అక్కడ చివరి 5గా మనం చూస్తే రాయడం మాట్లాడుతుంది. యెషయా గ్రంథం 26:3, ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వాని నీవు పూర్ణ శాంతి గల వానిగా నీ వారిని కాపాడు. అంటే ఇప్పుడు 5గా ఏం చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. దాంట్లో ఎప్పుడు కాపాడతారు? 5గా మనకి ఎవరి మనసు నీ మీద, దేవుని మీద ఆనుకోవాలి. అది అంటే దేవుడు కాపాడాలంటే మనం దేవుని మీద ఏం కావాలా? ఆధారపడాలి. దేవుడు ఎవరి మనసు నీ మీద ఆనుకును, ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద. ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో, ఆధారపడతారో, ఆనుకునే వారిని, ఆధారపడే వారిని ఎప్పుడు విడిచిపెట్టడు. కనుక ఇశ్రాయేలుకు ఆధారమైన వాడు నరుడు కాదు. కనుక ఆయన ఆధారము. మనకి అనేక విషయాలు బైబిల్లోని ఆధారం. ఏ క్షేమాధారం అంటాడు? సమస్తములకు ఆధారం నీవే, నీతికి ఆధారం నీవే, భక్తికి నీవే. ఇలా అనేక రకాల బైబిల్లోని ఆధారం గురించి రాబడిన మాటలు ఉన్నాయి. అయితే ఇక్కడ దేవుని ప్రజలంగా మనము దేవుణ్ణి మనం ఆధారం చేసుకోవాలి. చాలామంది డబ్బును, శక్తిని, బలాన్ని ఏదో ఆధారం చేసుకుంటే కాదు. మనం ఇవన్నీ కూడా మన ఆధారాలు దినం కూలిపోతాయి. మన దేవుడే మనకు నిజమైన నిత్యమైన ఆధారం. ఈ 2 మాటలు చూస్తాం. 3వ మాట చూసి మనం ముగించుకుంటాం. 3వ మాట ఏంటంటే, ఇప్పుడు దాకా మొదటి మాట ఏం చూస్తున్నాము? దేవుడు ఎలా మనల్ని తన ప్రజల్ని ఎలా కాపాడు, ఎందుకు ఆయన స్తుతించారా, గణపరచాలని, కృతజ్ఞత చెల్లించాలంటే అలాగా 5 అంతలుగా కాపాడే దేవుడు. రెండోది, ఆయన కాపాడాలంటే మనం ఏ లక్షణాలు కలిగి ఉండాలా? ఒకసారి గుర్తు చేసుకుందామా? ఆయన ఆశ్రయించే వారంగా ఉండాలి. రెండోది, విశ్వాసులంగా ఉండాలి. మూడోది, దైవభక్తి కలిగే వారంగా ఉండాలి. 4వది, ప్రార్థించే వారంగా ఉండాలి. 5వది, ఆయన మీద ఆనుకునే వారంగా ఉండాలి. ఇలాంటి వారిని దేవుడు తప్పనిసరిగా కావాలి. 3వ మాట చూసుకున్నాం. 3వది ఏంటంటే, దేవుడు మనల్ని ఎంతగానో కాపాడుతున్నాడు, ఎన్నో చేస్తున్నాడు కదా. ఈ దినాల్లో నీవు నేను మనం కూడా కొన్ని కాపాడవలసి ఉన్నాయి. ఆ మాట చూసి మనం ముగించుకుంటాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రజలంగా నీవు నేను మనం కాపాడవలసిన ఏంటి కాపాడాలో చూద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా చూద్దాం. రండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12. దేవుని ప్రజలు ఇక్కడ మనం గమనించి, ఇక్కడ మాట రక్షణ పొందిన వారందరికీ వర్తిస్తుంది. మరి ముఖ్యంగా
దేవుడు ఎంతో కాపాడతాడు కదా. చదవండి కదా ప్రియులారా, మీరెల్లప్పుడును కాక మరి ఎక్కువగా ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను, రైట్. అంటే ఇప్పుడు మనం చూస్తాం, దేవుడిచ్చే మనకు సొంత రక్షణ, దేవుడు మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు, రక్షణ వరం ఇచ్చాడండి. అందుకే ఈ రక్షణను మనం ఏం చేయాలి చెప్పండి? రక్షణ మనం కాపాడుకోవాలి. రక్షణ ఏం చేయాలి మనందరమా? రక్షించబడ్డ దేవుని ప్రజలంగా రక్షణ లేని వారైతే వాళ్ళు ఏం చేయాలా? రక్షణ పొందాలి. ఇదే మిక్కిల కోసం ఈరోజే ఆ సహోదరుడు రక్షణ పొందామంటే ఇంకా పొందలేదు. ఎందుకు పొందలేదు అంటే ఆయన అన్నాడు కదా, ఇంకా టైం రాలేదు అన్నాడు. అంటే రక్షణ పొందడానికి ఏం రాలేదంట? రక్షణ టైం. అప్పుడు బైబిల్లో కొరింథీ పత్రిక తీసి ఆ మాట కదా, కొరింథీ ఆలోచన, ఇదిగో ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదిగో ఇదే రక్షణ, టుడే సాల్వేషన్ డే, ఈ రోజే రక్షణ దినం కదా. అప్పుడు ఏం చెప్పలేదు, మౌనం అయిపోయాడు. అంటే చూడండి, రక్షణ పొందడానికి ఏదో కాలం రావాలా, సంవత్సరాలు రావాలా? కాదు, ఈ రోజే నువ్వు ప్రభువును హృదయపూర్తిగా విశ్వాసం చేయి, తీర్మానం. రక్షణ పొందంటే ఎక్కడికో పోవాల్సిన పర్లేదండి, ఉన్న స్థలంలోనే ఉన్న చోటే యేసు ప్రభు రక్షకుడు అంగీకరిస్తూ నమ్ముతున్నాను, నా పాపను క్షమించాయి, ఇక్కడి నుంచి నీ కుమారుడుగా నీ కుమార్తెగా జీవిస్తాను ప్రభా, నీ ఎందుకు సంపూర్ణ విశ్వసిస్తున్నాను. ఈ విశ్వాసం ఉంచటమే, విశ్వాసం వలన మనకేం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. కానీ మరి ఈ చిన్న విశ్వాసం ఉంచడానికి ఎందుకు అల్లాడిపోతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా మందికి ఈ విశ్వాసం ఉంచి రక్షణ పొందితే సినిమాలు ఎవరు చూస్తారు? రక్షణ పొందితే తాగుడు ఎవరు తాగుతారు? రక్షణ పొందితే మళ్ళీ అటు ఇటు చెడు పనులు, చేట్ల ప్యాకులు, దొంగతనాలు, జాగ్రత్త, వ్యభిచారం, ఈయన ఎట్లాగా కొంతమంది ఎందుకు పొందరంటే చెడుతనం, పాపం చేసుకుంటూ ఉంటారు. ఈ పాపంలో ఉండి రక్షణ కొంతమంది బలి తప్పించుకుంటారు. ఏమంటే పాస్టర్ గారు, రక్షణ పొందాలంటే, రక్షణ అంటే సామాన్యమైనది కాదండి, ఆ రక్షణ పొందాలంటే మంచిగా మారిన తర్వాతే పొందాలండి. రక్షణ పొందాలంటే ఏం చేయాలంట? మారిన తర్వాతే పొందాలి, కానీ అలా ఎట్లా పడితే అట్లాగా తీసుకోకూడదు. నేనైతే ఎట్లా చేయనండి, తీసుకుంటే ఖచ్చితంగా నిలబడతా. ఎట్లా నిలబడతారట? తీసుకుంటే ఖచ్చితంగా ఇలా అసలు ఎవరు సరిపోరు భూమి మీద అని చెబుతా ఉంటా. అయ్యా, మనంతా మనం నిలబడలేము. నువ్వు బాప్తీసు రక్షణ పొందాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. నువ్వు ఎప్పుడు పర్ఫెక్ట్ అవుతావు? అర్థమైందా? నీ అంతా నువ్వు పర్ఫెక్ట్ కాలేవు. అందుకే రోగి డాక్టర్ దగ్గర ఏమంటాడు? అయ్యా డాక్టర్ అని, మా రోగం తగ్గిన తర్వాత వస్తాను చెప్తాడు. డాక్టర్ గారితో ఏమంటాడు? రోగంతోనే రోగి ఎక్కడికి వెళ్ళాలి? డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ క్రాప్ పెరిగింది అనుకో, క్రాప్ పెరిగిన తర్వాత శుభ్రంగా క్రాప్ చేసుకుని గుండు చేసుకుని వెళ్తాడా? ఎక్కడికి వెళ్తాడండి? షాప్కి, బార్బర్ షాప్ దగ్గర ఎక్కడ వెళ్తాడు? ఈ జుట్టు పెరిగిన తర్వాతే వెళ్తాడు. అంటే మన జీవితంలో పాపంతోనే ప్రభు ఎద్దుకు వచ్చి పశ్చాత్తాపడి అక్కడ ప్రభువుని అడిగితే దేవుడు విజయం ఇస్తాడు, దేవుడు రక్షణ ఇస్తాడు. కానీ వాళ్ళు తప్పించుకునే వాళ్ళు అట్లని చెప్పి ఎన్ని సంవత్సరాలు మారు బంధువులు సరిగ్గా మందిరానికి రారు, రక్షణ బంధువులు బాప్తీసం తీసుకోరు. ఇదంతా తప్పించుకునే వ్యవహారాలు. ఇదంతా కూడా జాగ్రత్త. మనుషుల దగ్గర తప్పించుకోవచ్చు, మా దగ్గర తప్పించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర జాగ్రత్త. దేవుని దగ్గర తప్పించుకోరు. ఇంకోటి కూడా, సాతాను దగ్గర కూడా తప్పించుకోలేరు. ఎందుకు తెలుసా? దేవుడు లేకుండా, దేవుడు దూరంగా ఉంటే, ఇందాక కోడిపిల్ల తప్పించుకుందా? గద్ద దగ్గర తప్పించుకుందా? అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకంటే బలవంతుడు ఎవరు తెలుసా? సాతాను. గుర్తుపెట్టుకోరు. సాతాను కంటే బలవంతుడు. సాతానుతో సమానమైన వారు ఎవరు లేరు భూమి మీద మానవులు. ఎప్పుడైతే దేవుని కలిగి ఉంటామో అప్పుడు మనలోకి వస్తే, అప్పుడు లోకంలో ఉన్న మనకంటే మీలో ఉన్నవాడు, అది రక్షణ పొందిన పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే. గమనించరా, ఇలా మనము అనేక సాకులు చెప్పి తీర్మానం రక్షణ పొందకుండా, మానవ మనసు పొందకుండా, చిన్నప్పటి నుంచి క్రైస్తవుని పేరు పెట్టుకుని బైబిల్ ఉంటుంది, ఇంట్లో మందిరానికి వెళ్తాడు, తల్లిదండ్రులు భక్తి పరులే, కానీ పిల్లలు మాత్రం ఎంత రక్షణ పొందకుండా ఉన్నారు. చూడండి, గమనించినట్టే మన జీవిత రక్షణ లేని వారు రక్షణ పొందాలి. రక్షణ పొందిన దేవుని ప్రజలము, మనకు దేవుడు ఇచ్చిన బాధ్యత, దేవుడు కాపాడుతున్నాడు, మంచిది, సంతోషం. మనం కూడా ఇచ్చిన రక్షణ జాగ్రత్తగా మనం ఏం చేయాలండి? కాపాడాలి. టికెట్ తీసుకున్నాము, మనం ఆ టికెట్ ఏం చేయాలా? ఊరు చివరికి ఎక్కడ బస్ స్టాండ్లో ఏమంటారు కండక్టర్ గారు? బస్ స్టాండ్ వచ్చి దిగే దాకా కూడా ఏం చేయాలి? మీ టికెట్ చేతిలో. నువ్వు టికెట్ తీసుకున్నా, 100 రూపాయలు పెట్టి టికెట్ తీసుకున్నా, ఎక్కడి నుంచి ఎక్కడికో, తెనాలికో లేదా విజయవాడకి తీసుకున్నా. కానీ తీసుకున్న తర్వాత టికెట్ పోగొట్టుకున్నావు అనుకోండి, చెకింగ్ వస్తారు. నేను తీసుకున్నానండి అంటే, ఏది టికెట్ ఏమంటాడు? నువ్వు తీసుకున్నావు కానీ టికెట్ చూపిస్తేనే కదా. అట్లనే మనకి ఇచ్చిన రక్షణను కూడా పొందాము. అందుకే రక్షణ 3 విషయాలు ఉంటాయి. ఒకటి, ఒక్కసారి మనం పాప విషయం ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసుకొని రక్షణ పొందాము. రెండోది, అనుదిన రక్షణ. మూడోది, ప్రభు వచ్చేంత వరకు పొందబోయే రక్షణ. ఇలాగ మనము అంతవరకు సహించిన జీవితము. కనుక రక్షణ జీవితాన్ని విశ్వాసాలు మనం కాపాడు. కొంతమంది మధ్యలోనే తమ జీవితాలు ఇస్కరియోతు యోధ
దేమ ఇహలోకాన్ని శ్రేయించి వెళ్ళిపోయాడు. ఇలాగ కొంతమంది రక్షణ కోల్పోయాడు ఉంటారు. చూడండి, రెండో మాటకు వస్తాం. రెండోది పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్డలుగా రెండోది మనం కాపాడవలసింది ఏంటి? దేవుని బిడ్డలుగా మనకు కూడా బాధ్యత ఉంది. ప్రభువు కాపాడుతున్నాడు, మనం ఏంటిని కాపాడుకోవాలా? ఏం కాపాడాలా? రెండోదిగా మనం చూస్తే దేవుని వాక్యంలో కాపాడవలసిన రెండవ సంగతి చూస్తే పరిశుద్ధ 2 తిమోతి దయచేసి 1:14 చదవండి. 2 తిమోతి 1:14 త్వరగా చదవండి. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును, నీకు అప్పగించబడిన మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడు. అంటే ఇప్పుడు రెండోది ఏం కాపాడాలంటే దేవుని బిడ్డలు తిమోతి చెప్తున్నాడు పౌలు గారు, తిమోతి నీకు అప్పగించబడిన చెప్పాలి, నీకు ఏం అప్పగించబడింది? బంగారమా, ముత్యాల, ఇండియా? ఏం అప్పగించాడంట? మంచి పదార్థం. ఏంటి మంచి పదార్థం? యెషయా గ్రంథంలో రాయబడింది. యెషయా ప్రభు ఏమంటే నువ్వు మాట వినేళ్ళ నువ్వు మంచి పదార్థం భుజం. ఎందుకు? ఆహారం దానికి కాని దాని కొరకు నీ రోకలు ఎందుకు వ్యయపరుస్తుంది? ఆహారం కాని దాని కొరకు అంటే ఆహారం కాని దాని కొరకు రోకలు అంటే ధనం, డబ్బు ఏం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మనం చూస్తాం గుట్కాలు, సిమ్లాలు, పాను పరాకులు ఇవన్నీ ఉన్నాయి. ఇది ఆహారమా? ఫుడ్ ఆఫీసర్ అలాగనే ఫుడ్ అంటే ఫుడ్ సంబంధించిన ఆఫీస్ స్టడీ ఉంటుంది, ఒక చదువు. ఈ ఫుడ్ ఏ ఫుడ్ ఫుడ్ ఆఫీసర్ అప్పుడు చెక్ చేస్తుంటారు. ఈ ఫుడ్ ఆఫీసర్ అలాగే వెళ్ళి కావాలంటే ఫుడ్లో బాగా అంటే దాని ఆఫీసర్ బాగా చదివిన వారు, దాంట్లో ఫుడ్కి సంబంధించిన ఐడియా అనుభవం కలిగారు. వాళ్ళు అడిగితే అయ్యా పాన్ పొరాకు, గుట్కాలు, సిమ్రాలు, ఈ త్రాగుడు ఇవన్నీ ఫుడ్ ఆహారం అంటే ఏమంటారు? అది ఆహారము కాదు, చెప్పండి, అది విషం, అది భయంకరమైంది. అందుకదా సిగరెట్ పెట్టి మీద ఉంటుంది, ఏమంటుంది? ఈ తాగితే దానికి చిన్న సింబల్ వేసి ఏమొస్తుంది తెలుసా? దానివల్ల పొగతాడు హానికరము. ఆ తర్వాత ఏమో తెలుసు, దానివల్ల ఏమొస్తుంది? క్యాన్సర్ వచ్చే కారణం. అందుకే సిమ్లా గుట్కాలు చూడండి, క్యాన్సర్ బొమ్మ భయంకర బొమ్మ వేసి ఉంటుంది పరిస్థితి, రోగం వచ్చిన పరిస్థితిగా. అంటే చూడండి, మనుషులు వీటిని తీసిపోయి, అందుకే గుర్తులు అన్నాడు, వీటిని తీసిపోయి కుక్కలకి వేసిన, పందులకి వేసిన అవి కూడా తినమంటారు. తింటాయా అంటే పందులు, కుక్కలు? పొగాకు తింటాయా? సిమ్లాలు గుట్కాలు తింటాయా? కానీ పందులు తింటున్నా, కుక్కలు తింటారు, కానీ మనుషులు తింటున్నారు. అంటే ఇప్పుడు ఏమైపోయినట్టు వీళ్ళు పందుల కంటే చెడిపోయారు, వీళ్ళు కుక్కల కంటే చెడిపోయారు. వీళ్ళు ఎంత భయంకరమైన బతుకుతున్నారండి. కుక్క బతుకుతూ నువ్వు బతుకుతున్నావు అంటారు చాలా మంది కదండి. ఆ పంది బతుకుతుందో నువ్వు బతుకుతున్నావు, తక్కువ ఏమని తేడా? తిని తాగి డొల్లాడుతా ఉంది పందిలాగా. అంటే నేను చెప్పలేదు, బైబిల్లో వాక్యం ఉంది. బైబిల్ ఉంది కదండి, పంది తన బురద కడగబడిన పంది బురదలో దొల్లినట్టు. అది మనుషుల గురించి చెప్పారు బైబిల్లో, అర్థమైనా? మనుషులు అలాగ ఉంటారు, పాపం చేస్తే తాగుతారు, మళ్ళా కడగబడతారు, మళ్ళా పాపంలోకి వెళ్తారు. మళ్ళా కడగబడిన పంది ఎన్నిసార్లు బురద దొరుకుద్దో కొత్త సంవత్సరం తీర్మానం తీసుకుంటారు, మళ్ళీ కుదిరిన తర్వాత మళ్ళీ మామూలే, మళ్ళీ కడగబడతారు, మళ్ళీ పంది బురదలో దొరుకుతుంది. మళ్ళీ ఏ బురద? దొంగతనం బురద, జారత్వని బురద, వ్యభిచారం బురద, త్రాగుడిన బురద, సినిమాలను బురద, చీకటి ప్యాకెట్లు, సీరియళ్ళు, సినిమాల బురద. ఏ బురదలో పడుతున్నావు నువ్వు? కుక్క తన వాంతికి కక్కి బాగా ఫుల్లుగా తిన్నది, అడిగిచ్చి కక్కేసింది, తర్వాతకి ఆకలి అయిపోతుంది, ఎక్కడ దొరకలా, తిరిగి వచ్చి మరలా వాంతినే. అదే ఈ లోకం మనుషులు చేసే పని. ఎంత భయంకరం, నీచమండి. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ రాయించే మాట. కాబట్టి గమనిస్తున్నారా, ఇలాగ మనం చూస్తే గమనించినట్లయితే దేవుడు మనకిచ్చిన మన జీవితంలో మంచి పదార్థం ఏంటి తెలుసా? మంచి పదార్థం ఏంటంటే ఆయన వాక్యమే మంచి పదార్థం. మంచి దాని సారవంత పదార్థం, మంచి భుజించే ఆహారం అండి. బైబిల్ గ్రంథంలో మంచి పదార్థం ఈ లోకంలో మనుషులు తినే బైబిల్లో కొన్ని ఆయన యెషయా గ్రంథంలో ఉంది. మనకు పొయ్యి, కట్ల పొయ్యి, మన పల్లెలు బాగా తెలుసు. కట్ల పొయ్యి ఉంది కదండి, కట్ల పొయ్యి మీద పైన డేషాలో ఏముండదండి? డేషాలు ఆహారం కదండి, బియ్యం, అన్నం ఆహారం, కూర ఆహారం ఉంటుంది, బియ్యం ఆహారం ఉంటుంది, బియ్యం పోస్తుంది. మరి కట్ల పొయ్యి, డేషా కింద పొయ్యిలో ఏముంటుంది? కట్లని కాలిపోతుంది, ఏముంటుంది? బూడిద అని ఉంటుంది. అందుకే యెషయా గ్రంథంలో ఏమంటుంది? ఆ పాత్రలోని ఆహారం తింటలేదంట, పొయ్యిలోని బూడిద తింటున్నారంట. మనుషులు ఏం తింటున్నారు చెప్పండి? బూడిద తింటున్నారు. యెషయా గ్రంథంలో మాట ఉంది బైబిల్లో. అంటే మనుషులు బూడిద తింటున్నారు, పాత్రల ఆహారం ఏమో యేసు ప్రభు, దేవుని వాక్యం. బూడిద ఎవరో తెలుసా? యేసు ప్రభు కాంతి మిగతాయి. మీకు అర్థమైంది కదా? అంటే మనుషులు బూడిద తింటున్నారు, ఆ మనుషులు ఆహారం కాందాన్ని తింటున్నారు యెషయా గ్రంథంలో రాయనట్లుగా. తర్వాత చూస్తే పందులు తినే పొట్టు కోసం వచ్చాడు. అంటే పందులు తినే పొట్టు కోసం ఉంటున్నారు. పిల్లలు గమనించండి. అయితే ఇక్కడ మనకు దేవుడైతే దేవుని ప్రజలుగా మనకు మంచి పదార్థము తిమోతితో పౌలు పోస్తున్నాడు, నీకు అప్పగించబడిన మంచి పదార్థమును కాపాడు. అంటే దేవుని యొక్క వాక్యమే మంచి పదార్థం, ఆయన రక్తమాంసాలు మంచి పదార్థం. కాబట్టి ఆత్మీయ ఆహారం దేవుని వాక్యాన్ని మనము జాగ్రత్తగా మనం హృదయాలు నింపుకోవాలి, ఆ వాక్యాన్ని భద్రపరచుకోవాలి, వాక్యాన్ని మనం రెండవది కాపాడుకోవాలి, దేవుని వాక్యాన్ని మనం భద్రపరచుకోవాలి. మూడో మాట చూస్తే, మూడవదిగా ఏం కాపాడాలి మనం దేవుని బిడ్డలుగా? మూడవది పరిశుద్ధ గ్రంథం చూద్దాం. చూడండి, మూడవదిగా కాపాడవలసింది సామెతల గ్రంథం
4:23 సామెతలు 4:23 చదవండి దయచేసి. సామెతలు 4:23. మూడోదిగా మనం కాపాడుకోవాల్సిన దేవుని బిడ్డలు మనం ఏమేమి కాపాడాలి? హృదయములో నుండి నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. ఆ, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మూడోది ఏం కాపాడుకోవాలమ్మా? ఈ హృదయంలోనే మన దేహంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఈ హార్ట్, హృదయం. అంటే ఇక్కడ మనం చూస్తే హృదయంలో నుంచి జీవజలధారలు ప్రవహిస్తే కనుక అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని భద్రంగా హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అందుకే హృదయం అన్నిటికంటే ఘోరమైన. కాబట్టి ప్రాముఖ్యంగా హృదయాన్ని, ఈ హృదయము మానవ హృదయం చెడిపోయింది, ఘోరమైన మేళ. కనుక మన హృదయం మనల్ని ఏం చేస్తుంది సార్ అనేసారి మనం మోసం చేసే పరిస్థితులు ఉంటాయి. అందుకే దేవుడి బిడ్డలుగా మనం మన జీవితంలో హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకు చాలా మంది తప్పుతున్నారు? హృదయంలో ఉన్న పాపాన్ని బట్టి, హృదయ ఆలోచనలు బట్టి, హృదయంలో తలంపులు, హృదయంలో దురాలోచనలు, హృదయంలో సాతానిక యోచనలు, అనేక రకాలుగా మన హృదయాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఎందుకంటే ఈ హృదయంలోకి వెళ్ళడానికి కొన్ని ఉన్నాయి ద్వారాలు. ఏంటి ద్వారాలు తెలుసా? కళ్ళకు ద్వారాలు, ద్వారబంధకాలు. ఈ చెవులు ద్వారాలు. ఈ కళ్ళల్లోంచి చెవుల నుంచి ఆడికి వెళ్తాయి, హృదయంలోకి వెళ్తాయి. అర్థమైందా? అంటే మన జాగ్రత్త. అందుకే మనం చూసే కానీ మనం వినే కానీ వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అవి మన హృదయంలోకి వెళ్ళి మనం అపవిత్రపరిచే కూడా ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలుగా జ్ఞాపకం చేసుకున్నట్టు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం, అనేక మంది వాటిని చూస్తాం, అపవిత్రమైన చూస్తాం, అపవిత్రమైన వింటున్నాం. కనుక హృదయము మనం మోసం. అందుకే హృదయాన్ని జాగ్రత్తగా మనం భద్రంగా కాపాడు. మూడోది హృదయం కాపాడుకోవాలి. 4 చూడండి ఏం కాపాడుకోవాలో దేవుని బిడ్డలుగా దినాలు చాలా మంది మనం కాపాడుకోవాల్సిన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో రావండి. చూడండి 4 చూద్దాం. కాపాడుకోవాల్సిన 4దిగా తిమోతి పత్రికలోనే 4:7 అక్కడ రాబడింది. ఆయన కాపాడుకోవాల్సిన మాట విశ్వాసం అనే మాట. చూడండి తిమోతి పత్రిక 4:7. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. కనుక పౌలు గారు ఏం కాపాడుకున్నాడు? ఇక్కడ విశ్వాసము కాపాడుకున్నాడు. దేవుని బిడ్డలుగా మనం జాగ్రత్తగా మనం కూడా రక్షించబడ్డాం. మనం మాట రక్షణ కాపాడుకోవాలి. రెండోది ఏం కాపాడుకోవాలి? మంచి పదార్థము, దేవుని వాక్యాన్ని, దైవిక వాక్యాన్ని జాగ్రత్త పరచుకోవాలి. రాబోయే దినాల్లో వాక్యం కరువు దినాలు రాబోతున్నాయి. మూడోది హృదయాన్ని కాపాడుకోవాలి. 4ది ఏం కాపాడుకోవాలి? ఇక్కడ విశ్వాసము కాపాడుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ దినాలు విశ్వాసము కోల్పోయే దినముల్లో మనం యేసు ప్రభువు అన్నాడు మత్తయి లోకాసు 18:7 మనుష్య కుమారుడు దినముల్లో భూమి మీద విశ్వాసం ఉండ కలుగునునా. అంటే విశ్వాసం కోల్పోయే దినాలు, ప్రస్తుత దినాలు విశ్వాసం కోల్పోయే దినాల్లో మనం ఉన్నాం. అనేక రకాల పరిస్థితులు ఉన్నాయి పిల్లరా. అయితే మనం ఏం చేయాలి? పౌలు గారి వలె మన విశ్వాసాన్ని ఎప్పటి వరకు తెలుసా? చివరి వరకు. అంటే ప్రభు వచ్చేంత వరకు, లేదా మన యాత్ర ముగించేంత వరకు మన విశ్వాసాన్ని కాపాడు. విశ్వాసం కలిగి ఉన్నాము లేదో, విశ్వాసం లేకపోతే భ్రష్టులైపోతారు. విశ్వాసం లేని భ్రష్టుల తిరిగి రండి అని దేవుడు బాగు చేస్తానంటున్నాడు. విశ్వాసం లేని దుష్ట హృదయం ఎందులో దేవుడు జాగ్రత్త పడిన పౌలు గారు అంటున్నాడు. కాబట్టి 4ది విశ్వాసాన్ని కాపాడుకోవాలి. చివరి మాటలు మనం ముగించుకుంటాం. 5వది ఏం కాపాడుకోవాలంటే చివరిగా పరిశుద్ధ గ్రంథం చివరిగా మనం చూస్తాం. ప్రకటన గ్రంథం 16వ అందరూ కలిసి చదువుకుందాం మాట చివరిగా. ప్రకటన గ్రంథం 16:16. ప్రకటన 16:16 అందరం కలిసి చదువుకుందాం. అందరూ చదువుతాం, దయచేసి అందరూ చదవండి. ప్రకటన 16:16 చదువుతుంది. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరిస్తున్నందున జనులు తన దిశములను చూసిరేమని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకునేవాడు ధనిడు. ఇప్పుడు 5 ఏం కాపాడుకోవాలండి? మనం వస్త్రాన్ని కాపాడు. వస్త్రం అంటే ఈ వస్త్రాలు కాదు. ఇప్పుడు క్రిస్మస్ జరుపుకున్నారు కదా, రకరకాల కొత్త వస్త్రాలు వచ్చినాయి, పిండి వంటలు వచ్చినాయి కదా. అంటే భౌతిక దేవుడు చెప్పి ఈ వస్త్రాలు కాదు, అదే దేవుడి రక్షణ వస్త్రాన్ని కాపాడుకోవాలి, నీతి వస్త్రాన్ని కాపాడుకోవాలి, పరిశుద్ధత వస్త్రం, నీతి క్రియలు వస్త్రాలు. అంటే మన ఆత్మీయ జీవితం. వస్త్రం అంటే జీవితాన్ని సాదృశ్యం. మన జీవితం ఎలాగుంది? మన జీవితాన్ని మనం కాపాడుకోకుండా మనం ఎలాగ మనం జీవిస్తున్నామో, ఈ జీవితం ఎంతవరకు తెలుసండి? తెస్సలోనికీ పత్రికలో ఉంది, ఆయన రాకడ పర్యంతము మన శరీరము, ప్రాణ, ఆత్మ నిందారహితముగా కాపాడబడాలి. చాలామంది 40 రోజుల వరకు అనుకుంటారు. 40 రోజులు కాదండి, కొద్ది రోజుల వరకు అంటారు. కొద్ది రోజులు కాదు, ప్రభు వచ్చేంత పర్యంతము లేదా మన యాత్ర ముగించేంత వరకు కూడా మన శరీర ప్రాణాత్మను నిందారహితంగా, మన జీవితాలను నిందారహితంగా అలాగే మనం కాపాడుకునే వారు ఉండాలి. అంటే అనుభవం మనం కలిగి. ఇప్పుడు చెప్పండి 5 సంగతులు మనం కాపాడుకోవాల్సింది, లేదా మనకు అప్పగించిన బాధ ఏం కాపాడు చెప్పండి. నెంబర్ 1 మొట్టమొదటి ఏంటండి? రక్షణను కాపాడు. సొంత రక్షణను భయముతో వణుకుతో కాపాడు. భయంతో కాపాడు, వణుకుతో కాపాడుతారు. రెండవది మంచి పదార్థమును, దేవుని వాక్యాన్ని, దైవికుని, మంచి ఆత్మీయమైన వాటిని
రెండోది కాపాడు. మూడవది హృదయాన్ని కాపాడుకో. నాలుగవది శ్వాసాన్ని. ఐదవది వస్త్రము అంటే ఆత్మీయ జీవితాన్ని, ఆత్మీయ జీవితం. అలాగే మనం ఇలాగ మనం కాపాడబడుతూ ఉంటే మంచిది. లేకపోతే ఒకవేళ ఈ విషయాలు మనం కాపాడబడకుండా ఉంటే ఎవరు కాపాడలేని స్థితి, నిత్య నరకానికి వెళ్తాం. ఆ నిత్య నరకంలో అగ్ని కూడా, అక్కడ ధనవంతులు కాపాడేవాడే లేరు. ధనవంతుడు అక్కడ భూమి మీద ఇలాగ జీవిస్తే మనం ఇక్కడ పిల్లలు గమనించండి ప్రియ సహోదరి సహోదరు, ఈ భూమి మీద మనకు ఇక్కడ మన ఇష్టానుసారం జీవిస్తాం. ఇక్కడ మన ఇష్టమే. ఒక రోజున ప్రభు దగ్గరికి వెళ్తే అక్కడ ప్రభు ఇష్టము, అప్పుడు మనకి చాలా కష్టము, ఎంతో నష్టము. జాగ్రత్తగా గమనించండి. ఆత్మీయ జీవితాలు ఏదో పై భక్తు పైగా నామకార్థస్తులు వెళ్ళొద్దు, తేలిగ్గా జీవించొద్దు. దేవుని విషయంలో లెక్క లేకుండా నామకార్థస్తులు ఉండొద్దు, అయోమయంగా ఉండొద్దు. దైవికంగా వాక్యానుసారం దైవికంగా జీవించి కాపాడబడి నిత్యత్వంలో యుగయుగాలు దేవునితో మనం నిత్యత్వం, మన ఆత్మ యుగయుగాలు దేవునితో కాపాడబడతాం. కనుక అలాంటి కాపుదల కొరకే యేసుప్రభు ఈ లోకాన్ని పుట్టడమే కాదండి, ఆయన 33 సంవత్సరాలు జీవించాడు. ఆయన మన కొరకు తన రక్తమంతా చిందించాడు, మరణం పొందారు. యేసుప్రభు మూడవ తిరిగి లేఖన ప్రకారం తిరిగి లేచినాడు. ఇప్పుడు తిరిగి రాబోతున్నాడు. యేసుప్రభు రాకడ సమీపంలో మనం మన జీవితంలో 3 అంతల విధానంలో ఒకటి, దేవుడు మనం ఎలా కాపాడుతూ చూశాడు, అలాగే మనల్ని ఈ కుటుంబాలను కాపాడుతూ వచ్చాడు. ప్రభు స్తోత్రం. రెండవది, కాపాడాలంటే మనం ఏ లక్షణాలు కలిగి ఉండాలి చూస్తున్నాం. మూడవదిగా మనం వేటిని కాపాడుకోవాలి. అలాగే ప్రభు మనకు సహాయము చేయను గాక. ఆమేన్.